దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధ చేయడం జరిగింది. ఇటువంటి వాతావరణ కార్యక్రమాన్ని రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు రామచంద్రపురం మండలానికి ప్రారంభిస్తున్నారు. మంది దుర్గేష్ గారు, ప్రధాన బాలకృష్ణ గారు, మరి గుండెల ప్రసాద్ గారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు వచ్చారు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి రామచంద్రపురం జన సైనికులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మరి ఎంతో చక్కటి కార్యక్రమం మన అధ్యక్షులు వారు మరి ప్రవేశపెట్టిన ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని గురించి మాట్లాడాలంటే మరి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇవాళ 500 రూపాయలతో ఒక సభ్యత్వం తీసుకుంటే మరి వారి కుటుంబానికి రేపు పొద్దున్న ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆ క్రియాశీలక సభ్యుడికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేలాగా అలా ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదన్నా పొరపాటున యాక్సిడెంట్ అయినా ఇంకోటైనా మరి ఆర్థికంగా ఆదుకునే నిమిత్తం ఈ జనసైన కుటుంబానికి అండగా ఉండేదానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు మరి ముందుగా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కళ్యాణ్ గారికి. ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలక సభ్యత్వం అంటే ఆసామాసి కాదు. ఎందుకంటే సభ్యత్వం వేరు, క్రియాశీలక సభ్యత్వం వేరు. క్రియాశీలక సభ్యత్వం అంటే ఒక 10 మందిని తీసుకొచ్చి ఈ పార్టీని ఆకర్షితులు చేసి ఈ సిస్టము ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని మనం ఇచ్చిన మేనిఫెస్టో కానివ్వండి, మన ఆశయాలు కానివ్వండి 10 మందికి తీసుకెళ్లి 10 మందిని ఈ పార్టీకి ఆకర్షితులు అయ్యేలాగా చేయవలసిన బాధ్యత ఈ క్రియాశీలక సభ్యత్వం మీద ఉంది. ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా ముఖ్యమైనది. ఈ పార్టీకి దిశ దశ, దీన్ని అన్ని రకాలుగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లవలసింది క్రియాశీలక సభ్యులు మాత్రం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మరి జిల్లా కమిటీలు కానివ్వండి, మండల కమిటీలు కానివ్వండి, రాష్ట్ర కమిటీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాల నుంచే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ నుంచే కూడా ఈ పదవులు ఇవ్వడం అనేది జరుగుతుంది. పదవి అంటే ఆసామాసి కాదు, ఖచ్చితంగా ఆ పదవికి న్యాయం చేసేలాగా ఉండాలి. మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు పార్టీకి అంకిత భావంతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పదంలో మనం ముందుకు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా మరి మీ క్రియాశీలక సభ్యులందరూ కూడా మరి పోరాటం చేయాలి. ఆశయం నెరవేర్చుకునేలాగా ఆయన ఆశయాన్ని నెరవేర్చి ఆయన సీట్లో కూర్చోబెట్టేంత వరకు మీరు అందరూ కష్టపడి పనిచేయాలని ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. దాంట్లో ఇక్కడ రామచంద్రపురం కూడా ఈస్ట్ గోదావరిలో ఒక నియోజకవర్గం అవడం అన్నది మనకి చాలా సంతోషమైనటువంటి విషయం. అంటే ఇక్కడ జన సైనికులందరికీ కూడా వారి బాధ్యతలు ఇంకా పెరిగినాయి. ఇందాకే మనకి పరిచయం చేస్తూ ఉన్నారు ఎవరు పోలిశెట్టి చంద్రశేఖర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కోట శ్రీను గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, చక్రధర్ గారు కానీ, చోటిశెట్టి సతీష్ గారు కానీ, అలాగే బొంగ శ్రీను గారు కానీ, వీళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వీరందరూ కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారు, కంకణబద్ధులై పనిచేస్తున్నారు అని నాకు పరిచయం చేసినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి జన సైనికుడికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం మాకు 3 రోజుల క్రితం తెలియజేయడం జరిగింది. మా అందరికీ కూడా ఇక్కడ సభ్యుల్ని 12 మందిని ఐడెంటిఫై చేశారండి. 12 మంది కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి 2-3 చొప్పున తీసుకోవడం జరిగింది. మీరు సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గత మన జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఈ పార్టీకి ఆర్ఎస్లో కృషి చేసిన వారిని అందరూ తీసుకోవడం జరిగింది. నాకు మీరు సెలెక్ట్ చేసుకున్న 12 మంది కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. వీళ్ళందరి సమక్షంలోనే ఖచ్చితంగా వీళ్ళందరి సహకారంతో మీ సహకారంతో కూడా నేను 3,000 మందిని నా పార్టీలో క్రియాశీలకంగా చేస్తాననేది నా టార్గెట్. ఈ రోజు నాకు మన దుర్గేష్ గారు సూచించిన దాని ప్రకారం ఇక్కడ కార్యకర్తలనే ఆ రోజు నేను 3,000 మందిని ఈ పార్టీలో క్రియాశీల సభ్యత్వంలో జాయిన్ చేసిన తర్వాత పెట్టిన మీటింగ్ లో ఆయన ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి మన బలం రామచంద్రపురం నియోజకవర్గంలో కార్యకర్తల బలం ఏంటనేది ఆ రోజు ఖచ్చితంగా చూపిస్తానని కూడా ఈ సమావేశాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా మన పార్థసారథి గారు, అదే రకంగా ఈ నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని
ఈ కార్యకర్తలు ఇది క్రియాశీల కార్యకర్తలందరికీ కూడా నాకు సహకరిస్తారని ఈ టార్గెట్ రీచ్ అవుతారని కూడా ఈ సమావేశంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అన్నిటికంటే మించి ఇవాళ జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి ప్రధాన కారకులైనటువంటి మీ అందరూ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు ఒక పార్టీ పదవి ఉండబట్టో లేకపోతే పార్టీలో ఒక స్థానం ఉండబట్టో వేదిక మీద కూర్చున్నాం, కానీ నిజానికి ఈ పార్టీకి సంబంధించి వేదిక మీద కూర్చోవలసిన వాళ్ళు కార్యకర్తలు మాత్రమే అనేటువంటి మాట నేను నమ్ముతాను. ఏ పార్టీకి లేనటువంటి యువశక్తి అత్యధికంగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఈ రాష్ట్రంలో అది జనసేన పార్టీ మాత్రమే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఇంకో విషయంలో అభినందిస్తాను. అది ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతని, వ్యక్తిగత బాధ్యతని గుర్తుపెట్టుకుని అందరూ కూడా మాస్క్ ధరించారు. అది మీరు అందరూ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమంగా నేను నమ్ముతున్నాను. ఇది చాలా అవసరం. ఈ మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అందరూ పెట్టుకున్నారు. దాంతో పాటు మీకు మనం చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ కార్యక్రమం మనకి సాధారణంగా జరిగేది ఏంటంటే సభ్యత్వం అనేటప్పటికీ ఏదో సాధారణ సభ్యత్వం చేర్పించేసుకుంటాం, కొంతమంది ఫేక్ సభ్యత్వాలు కూడా చేర్పించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇందులో ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు రాబోయే రోజుల్లో ఒక కీలకమైన బాధ్యతలు వీళ్ళకి అప్పచెప్పొచ్చు అనేటువంటి స్పష్టత పార్టీకి ఇప్పటిదాకా కలగలేదు. ప్రక్రియలో భాగమే ఈ క్రియాశీలక సభ్యత్వం అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాను. ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మీరు చురుకైనటువంటి కార్యకర్తలను ఎంపిక చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పి రేపొద్దున వారికి రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఏ పదవులు ఇవ్వాలన్నా కూడా ఈ క్రియాశీలక సభ్యుల్లోంచి మాత్రమే తీసుకునే విధంగా పార్టీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. దాంతో పాటు ముఖ్యంగా చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఎవరైతే 500 రూపాయలు కట్టి సభ్యులుగా జాయిన్ అవుతారో వారికి జీవిత బీమా కార్యక్రమాన్ని కూడా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి పెట్టారు. అంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు జీవిత బీమా వచ్చారు. సరే, అది కొన్ని పార్టీలు 5 లక్షలు లేదు కానీ 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. కానీ దానికి ఒక అడుగు ముందు వేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినటువంటి కొత్త కార్యక్రమం ఏంటంటే కేవలం ప్రమాదవశాత్తు మరణించడం లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు కాకపోయినా చిన్న చిన్న ఇబ్బందులతోటి దెబ్బలు తగిలి లేదా ఏదో ఫ్లెక్స్ కింద పడిపోయి ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకి సరైనటువంటి ఆర్థిక వస్తుంది. ఎందుకంటే ఈ పార్టీకి చాలా మంది దారిద్ర్యంగా దిగువన ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ పార్టీలో. ఇది పేదల పార్టీ, పేద యువకులు ఉన్నటువంటి పార్టీ కనుక వారికి ఈ జీవిత బీమాలో పెట్టిన మరో సౌకర్యం ఏంటంటే ఒక 50,000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఈ జీవిత బీమా కార్యక్రమంలో భాగం చేయడం అనేది అందరికీ చాలా ఆనందించదగ్గటువంటి విషయం. అంటే ఇది ఏమి ఎన్నికల ముందు ఎప్పుడో ముందుగా అనౌన్స్ చేసిన పేరు కాదు. దగ్గర చేసి అనౌన్స్ చేస్తే కూడా ప్రధానంగా 20,000 ఓట్ల దాకా వచ్చినాయంటే ఈ నియోజకవర్గంలో పార్టీ బలంగానే ఉంది. దీన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కేవలం 20,000 సరిపోదు కదా, దీన్ని పెంచుకుని దీన్ని 60,000 70,000 చేసుకుని మనం నెగ్గే స్థాయికి వెళ్ళవలసిన అవసరానికి మొట్టమొదటి మెట్టు ఈ క్రియాశీలక సభ్యత్వం. ఈ ప్రమాదం జరిగిందనుకోండి, సాధారణంగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్పందించేది ఎవరో రాజకీయ నాయకులే కదా స్పందిస్తారు. ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడికి ఫోన్ వచ్చింది, ఏమంటే పలానా చోట అగ్ని ప్రమాదం జరిగింది అని. ఆ నాయకుడు వెంటనే స్పాట్లోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్టుకుని ఫోటోలకు పోజులు ఇస్తాడు, వాళ్ళ కళ్ళ నీళ్ళు తుడుస్తున్నట్టుగా పోజులు ఇస్తాడు, ముద్దులు పెట్టుకున్నట్టుగా కూడా పోజులు ఇస్తాడు. ఇంకొక నాయకుడు అది ఒక రకం నాయకత్వం. ఇంకో రకం నాయకత్వం ఏంటంటే ఆ నాయకుడికి కూడా ఈ కబురు వెళ్తుంది. ఆయన ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకుని విన్న వెంటనే మొట్టమొదటి ఆయన ఎవరికి ఫోన్ చేస్తాడంటే ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేస్తాడు.
ఎందుకు ఫైర్ ఆఫీసు ఇంజిన్ వెళ్ళిందా లేదా మంటలు ఆర్పడానికి తెలుసుకోవడానికి. వెళ్ళిందంటే సరే వెళ్ళకపోతే వెళ్ళమని చెప్తాడు. తర్వాత ఎంఆర్ఓకి ఫోన్ చేస్తాడు, చేసి అక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయండి అంటాడు. తర్వాత తన అనుచరులకి సహచరులకి ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి స్పాట్కి రండి నేను వస్తున్నానని చెప్తాడు. అక్కడికి వెళతాడు, వెళ్ళిన వెంటనే ఫోటోలకు పోజులు ఇవ్వడం, వెంటనే అక్కడ సహాయ కార్యక్రమాలు అవసరమేమో, ఇంకా ఎవరైనా లోపల ఉండిపోతే వాళ్ళ బయటికి తీసుకురావాలేమో అని చెప్పి తన అనుచరులతో సహచరులతో కలిసి ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాడు. ఆ తర్వాతే ఫోటోలు, ఆ తర్వాతే ఇతర కార్యక్రమాలు. ఇది రెండో కోవకు చెందిన నాయకత్వం. ఈ రెండో కోవకు చెందిన నాయకత్వమే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అనేటువంటి మాట్లాడుతున్నారు. ఫోటోలకి పోజులు ఇచ్చేటువంటి నాయకత్వం కాదు పవన్ కళ్యాణ్ గారిది. ఒక సమస్య ఉందంటే ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేసేటువంటి నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటువంటి మాట నమ్మండి. అందుకే ఎలా చెప్తావో నువ్వు ఈ మాట, అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావు నువ్వు అంటే, తీసుకోండి ఉదాహరణలు. ఉద్దానం సమస్య తీసుకోండి. శ్రీకాకుళంలో ఆయన వెళ్ళి అక్కడ గట్టిగా ఉద్యమించిన తర్వాతే, అక్కడ వివిధ దేశాల నుంచి డాక్టర్లు తీసుకొచ్చి దానికి పరిష్కారం చూపించిన తర్వాతే ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది భవన నిర్మాణ కార్మికుల సమస్య మీద వైజాగ్లో ఆయన పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఈ రాష్ట్రం కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. కర్నూలు జిల్లాలో ఒక ఆదివాసీ అమ్మాయి ప్రీతి సుగాలికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి ఈయన వెళ్ళి ఉద్యమిస్తేనే సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతున్నటువంటి అంశాలు. అందుకే ఈ రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలో బాధపడుతున్నటువంటి బాధితులు ఎవ్వరి వంక చూడరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కనుక ఆయన వంక చూడరు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు కనుక ఆయన వంక చూడరు. వాళ్ళందరూ చూసేది కేవలం పవన్ కళ్యాణ్ గారి వంక మాత్రమే అనేటువంటి మాటను మీ అందరికీ మనం చేస్తున్నాం. అటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనం కొంచెం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చంద్రశేఖర్ గారిని మెచ్చుకుంటూనే మరొకరు ఒక మాట చెప్తున్నాను. రామచంద్రపురం లాంటి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఈ రకంగా జరగడం నాకు పెద్ద సంతృప్తినివ్వలేదు. కార్యకర్తలు ఇంకా బ్రహ్మాండంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూస్తే చాలా తక్కువ మంది కార్యకర్తలు మనకు కనబడతా ఉన్నారు. మీరు బహుశా కేవలం ఎవరైతే మీ కమిటీలో సభ్యులు పెట్టారో వాళ్ళని పిలుచుకున్నారేమో నాకు తెలియదు, కానీ రామచంద్రపురం లాంటి నియోజకవర్గంలో ఇంత అత్యంత బలమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు రావాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టండి చంద్రశేఖర్ గారు. రాబోయే రోజుల్లో మీరు దాని మీద దృష్టి పెట్టి ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చేలా చూసుకోవడం మాత్రమే కాకుండా, మొన్న రాజోల్లో మీకు ఒక ఉదాహరణ మొదటిసారి ఆయన చూసుకుంటే, మొన్న క్రియాశీలక సభ్యత్వం అనేటువంటి కార్యక్రమాన్ని పెడితే జిల్లా నాయకత్వం మేము అందరం భయపడ్డాం ఎలా జరుగుద్దో అని. అయితే అక్కడ మొత్తం 5 నియోజకవర్గాలు ఏవైతే ముందు పైలట్ ప్రోగ్రామ్ గా స్టార్ట్ చేసాయో ఆ అన్ని నియోజకవర్గాల్లో 900, 1000, 700 అలా జరిగితే ఒక రాజోలు నియోజకవర్గంలో అక్కడ నెగ్గిన ఎమ్మెల్యే వల్ల మోసం చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నా మాకు ముఖ్యం కాదు, పవన్ కళ్యాణ్ మాకు ముఖ్యం అనేటువంటి మాటతోటి 2000 సభ్యత్వాలను చేసినటువంటి 2000 సభ్యత్వాలను ఏకాఏకిన 15 రోజుల్లో చేసినటువంటి ఘనమైన చరిత్ర రాజోలు నియోజకవర్గంలో ఉంది. అలా మీ రామచంద్రపురం నియోజకవర్గం కూడా అదే పార్లమెంట్కి చెందినటువంటి నియోజకవర్గం. మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, తక్కువలో తక్కువ 2000 సభ్యత్వాలను క్రియాశీలక సభ్యత్వాలను పొందుపరచడానికి మీరందరూ కృషి చేయాలని, దానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను చంద్రశేఖర్ గారు అందిస్తారు. ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆయనకి సహకరించడానికి మేము అందరం ఉన్నామనేటువంటి మాటను కూడా, ఆ భరోసా కూడా మీ అందరికి ఇస్తూ, రాబోయే రోజుల్లో గ్రూపుల జోలికి వెళ్లకుండా అందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి అందరూ ఏకోన్ముఖంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, తద్వారా పార్టీ బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏకాదశి రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు ఆ అమౌంట్ కట్టడం కూడా అందులోనే ఉంది. యాప్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇచ్చినా మీ దాంట్లో అందులో వేసి
చేశారా? చంద్రశేఖర్ గారు and their colleague volunteers and members. Thank you. Thank you, Governor. ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ చంద్రశేఖర్ గారి నేతృత్వంలో ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే రేపొద్దున్న పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ బాధ్యతల్లో కానీ చురుగ్గా పాల్గొనబోతున్నారో వారందరినీ కూడా క్రియాశీలక సభ్యులుగా జాయిన్ చేయటం, దానికి అవసరమైనటువంటి ఒక అప్లికేషన్ని తయారు చేయటం, దాని ద్వారా నియోజకవర్గంలో అన్ని మూలలకి వెళ్ళి అన్ని బూతుల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండేలాగా క్రియాశీలక సభ్యుల్ని ఎంపిక చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చాలామంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సులు కట్టేటప్పుడు కానీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కానీ ప్రమాదవశాత్తు కొన్ని ఇబ్బందులకు లోనవుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారో వారికి ఈ సభ్యత్వంతో పాటు జీవిత బీమా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వారికి పెద్ద ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు జీవిత బీమా వచ్చే విధంగా, అదేవిధంగా దెబ్బలు తగిలి వైద్య ఖర్చులు అవసరమైతే దానికి ఒక 50,000 రూపాయలు బీమా సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ రాజకీయ పక్షం కూడా ఈ రకంగా వైద్య ఖర్చుల నిమిత్తం బీమా చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచి ఉండలేదు. జీవిత బీమా ఓ 2 లక్షల రూపాయలు ఎంతకో చేసిన పార్టీలకు ఉన్నాయేమో, కానీ ఇలాగా చిన్న చిన్న దెబ్బలు తగిలితే వాటికి కూడా వైద్య ఖర్చులకు కూడా ఇచ్చే విధంగా జీవిత బీమాను ఏర్పాటు చేసినటువంటి సందర్భం లేదు. ఆ రకంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నడిచేటువంటి కోట్లాది మంది అభిమానులు, కార్యకర్తలు, జన సైనికుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రోగ్రామ్గా దీన్ని ప్రారంభిస్తే రాజోలు లాంటి నియోజకవర్గంలో ఒక 500 క్రియాశీలక సభ్యత్వాలు ఉంటాయని మేము అనుకుంటే అది దాదాపు 2000 క్రియాశీలక సభ్యత్వాలు వచ్చినాయి. అదేవిధంగా రామచంద్రపురం నుంచి కూడా భారీ ఎత్తున క్రియాశీలక సభ్యత్వం నమోదవుతుందని గట్టిగా నమ్ముతూ ఇవాటి నుంచి ప్రారంభించేటువంటి కార్యక్రమం మేము రేపు 2023 కానివ్వండి, 24 కానివ్వండి, ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా ఒక పటిష్టమైనటువంటి కార్యకర్తల నిర్మాణం, పార్టీ నిర్మాణం చేసుకుని ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ఆ రకంగా ఉండడంలో తొలి అడుగు ఈ క్రియాశీలక సభ్యత్వం నమోదు. ఇవాళ చూస్తే ఈ ప్రభుత్వం కేవలం సంక్షేమం అనేటువంటి దాని పేరుతోటి ప్రజల్ని ఏదో రకంగా ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంది తప్పితే అభివృద్ధి అనేది సంపూర్ణంగా శూన్యమైపోయినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు మనందరికీ జీవగర్ర లాంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ రకమైన పురోగతి లేదు. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే మనందరం గమనిస్తున్నాం, రోజు రోడ్ల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. ఇవాళ రాజమండ్రి నుంచి నేను రామచంద్రపురం రావడానికి మామూలు రోజుల్లో అయితే 40 నిమిషాల్లో వచ్చేవాడిని, ఇవాళ గంటన్నర టైం పట్టింది. ఇదే విధంగా నిన్న నేను కొత్తపేట నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళితే అది కూడా నాకు 1 గంటలో వెళ్ళేదానికి 2 గంటల టైం పట్టే పరిస్థితి ఉంది. రోడ్లన్నీ గతుకుల మయం. గతంలో మనకి గుంటలు ఎక్కడున్నాయని మనం చూసి పక్కకు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ రోడ్డు ఎక్కడుందో చూసుకుని వెళ్ళవలసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం గుంటలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీని మీద పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కుంభకర్ణ నిద్రపోతుంది. ఎక్కడ కూడా కళ్ళు తెరవడం లేదు. అదేవిధంగా మీరు ఇసుక పాలసీ చూడండి. ఇసుక పాలసీ చూస్తే వాళ్ళు చెప్తున్నారు మేము వేరే
ప్రభుత్వ సంస్థలకు ఇస్తూ ఉంటున్నారు, కానీ ప్రైవేట్ రంగం వారే వచ్చేసి ఇలా ఉన్నది. మళ్ళీ ఇవాళ పేపర్లో చూస్తే ఇసుక గతం కంటే ఇంకా ప్రియమయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. అంతేకాదు డబ్బులు ఎక్కువ చెల్లించినా కూడా ఇసుక దొరికే పరిస్థితి కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్ళిపోయారు. అదేవిధంగా ఇవాళే మనం చూసాం కొత్తగా వచ్చిన న్యూస్, ఆస్తి పన్ను మదింపు అనేటువంటి పేరుతోటి రేపొద్దు రిజిస్ట్రేషన్ వాల్యూ తోటి ఆస్తి పన్ను వేస్తామనేటువంటి మాట కూడా చెప్తారు. అలా చూస్తే ఒక సామాన్యుడు ఒక ఇల్లుండి ఆ ఇంట్లో వచ్చే కొద్దిపాటి అద్దెతోటి జీవనం గడిపేటువంటి ఆసామి ఎవరైనా ఉంటే అతని నెత్తి మీద ఎంత భారం పడుతుందో చూడండి. ఆస్తి పన్ను ఈ రకంగా రిజిస్ట్రేషన్ విధానంలో కానీ మదింపు చేస్తే, ఇలా చూసుకున్నట్లయితే పూర్తిగా తిరోగమన దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ అభివృద్ధి అనే దాని విషయంలో ఏ రకమైనటువంటి ఆలోచన లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయనకి ఎంతసేపు కావాల్సింది ఏంటంటే మూడు రాజధానులు అనేటువంటి మాటతోటి ఎంతసేపు కాలాన్ని వెలుగుచ్చుతున్నారు. ఇక నాయకుల విషయాన్ని చూసుకుంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేటువంటి పరిస్థితి. ఒక ప్రముఖ బీసీ లీడర్, ఈ ప్రాంతవాసి, ఆయన రాజకీయాల్లో ఆయన ఏ పార్టీ అయినా, మేమందరం ఏ పార్టీ అయినా కూడా ఆయన సౌజన్యశీలుడు, అదేవిధంగా నిజాయితీపరుడు, ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మొన్న జరిగిన డిఆర్సీ మీటింగ్లో ఏ రకమైన దుర్భాషలో అధికార పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుడు మాట్లాడడం గమనించండి. అలాంటివి చూస్తే మాకు అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పూర్తిగా అరాచక ప్రభుత్వం అనేటువంటి మాట స్పష్టంగా కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి నాయకుడికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ ఎవ్వరికీ కూడా క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితి, ఎవరికీ కూడా అభివృద్ధి పట్ల దృష్టి లేనటువంటి పరిస్థితి. ఇవాళకే చాలా మాటలు వినపడతా ఉన్నాయి. ఇళ్ల స్థలాల ఎంపిక విషయంలో మా రాజమండ్రిలో, రాజానగరంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎంత అవినీతి జరిగిందో, మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా అక్కడ పూర్తిగా నీరుండేటువంటి ప్రదేశాల్లో, లోతైన ప్రాంతాల్లో వాటిని ఇళ్ల స్థలాలుగా ఎంపిక చేసి అందులో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల చేతులు మారిన సందర్భాన్ని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అదేవిధంగా 3 రాజధానుల్లో అచేతనత్వం, ఇలా చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని విషయాల్లోనూ పూర్తిగా విఫలమైందనేటువంటి మాటని నేను తెలియజేస్తూ, ఇక రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల యొక్క కలయిక ఇది స్పష్టంగా రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు, అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి అధ్వాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో సరైనటువంటి నాయకత్వాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి ఈ రాష్ట్ర ప్రజలకు అందించగలిగే ఏకైక పార్టీలు భారతీయ జనతా పార్టీ, జనసేన మాత్రమే అవుతాయనేటువంటి మాటని గట్టిగా నమ్ముతున్నాం. మేము ఆ దిశలో ముందుకు వెళతాం. రేపు తిరుపతిలో జరిగేటువంటి ఎన్నికలతోటే మేము విజయకేతన ఎగరవేయడానికి సిద్ధమవుతాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చంద్రశేఖర్ గారికి, పాల్గొన్నటువంటి పితాని బాలకృష్ణ గారు, ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.